ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రారంభ అరంగేట్రం రాజకీయం, ప్రవేశ పోరాటం విజయం కోసం, ప్రయాణ సాగరంలో వృత్తి విధానం కలగలిసిన నేపథ్యంలో భాగంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు తదుపరి జరిగిన రాజకీయ పరిణామాల్లో డాక్టర్లుగా వాగ్వాదనలు చేసుకున్నప్పటికీ వాస్తవ పరిణామ క్రమంలో భాగంగా ప్రముఖ ప్రజాదరణ పొందిన నరసరావుపేటలో కడియాల హాస్పిటల్ గురించి జిల్లా వాసులకు తెలిసిందే. ప్రాసెస్ చూస్తారు కానీ ముందు డబ్బు కట్టండి అలాంటిది ఏమీ ఉండదండి. ఇక్కడ మాకు అన్ని విధాలా బాగా ఇక్కడ సౌకర్యంగా ఉంటుందండి. ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది, డబ్బుల సమస్య కాదు. కానీ ముందు పేషెంట్ని జాయిన్ చేసుకుంటారు, బాగానే చూస్తారు, మేడం బాగానే చూస్తారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి కోడలిగా డాక్టర్గా అరంగేట్రం చేసి తదుపరి అనుకోని పరిణామాల మధ్య రాజకీయ అరంగేట్రం యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ తన మెట్టినింటి వైద్య సేవలతో పాటు తన కుటుంబ నేపథ్యంలో సాగిన సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ప్రభావాల ఫలితంగా తన వైద్య విధానానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలకు తాను దర్శి నియోజకవర్గం పరిధిలో వైద్యరీత్యా అండగా ఉంటానని చెప్పిన అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన మహా మెగా మెడికల్ క్యాంప్ సంబంధిత బాధితుల ఆగమ్యంతో మునుపెన్నడూ లేని విధంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రారంభ ప్రవేశంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధినేత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ మూత పిల్లలంటే కిడ్నీ సమస్యలు రూమ్ నెంబర్ 7కి వెళ్ళండి. డాక్టర్ గారికి ప్రాబ్లంలు ఉన్నా కూడా అన్ని చూపించుకోండి. మీరు ఎట్లా
ఉన్నారు 6 దగ్గర ఉన్నది